నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు అందరూ కూడాను. అలాగే వేడుకల సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. సో అక్కడికి వచ్చిన పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త ఈరోజు బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చర్చిద్దాము. అసలు ఎవరెవరు నివాళులు అర్పించారు, ఎలా జరిగినాయి వేడుకలు, ఇవన్నీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా జరిగినాయి సార్? అంటే వేడుకలు 103వ జయంతి అయింది. అయితే ఈ వేడుకలు ఎలా జరిగాయి అనే కంటే కూడా ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలోను అలాగే రాజకీయ రంగంలోను తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నట రాజకీయ నాయకుడు ఆయన. అంటే రెండు చోట్ల ప్రత్యేక శైలే ఉంది ఆయనది. అక్కడ ఆయన శైలిని కొనసాగించిన వాళ్ళు ఎవరూ లేరు, భవిష్యత్తులో ఉంటారనే ఆశ కూడా లేదు. అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన చెప్పిన అభిప్రాయాలు, ఆయన పాటించిన పద్ధతులు పాటిస్తున్న వాళ్ళు లేదు, ఆయన చెప్పినటువంటి విలువల గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ పార్టీ ఆ విలువలకు చాలా దూరం జరిగి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా. అంటే ఆయన చాలా స్పష్టమైనటువంటి ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉన్నటువంటి నటుడు. ఆయన నిమ్మకూరు నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. నిమ్మకూరు అనేది గుడివాడ సమీపంలో ఉంటుంది, బందరు గుడివాడ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది. అది మచిలీపట్నంకి అంటే పామర్రు దగ్గర నుంచి వెళ్ళాలి. అంగలూరు అనేది త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ఊరు. ఇవన్నీ ఒకే ఏరియా అవటంతో ఆ ప్రాంతంలో ఉండేటువంటి చిట్టుగూడూరు అనే ఇంకో ఊళ్ళో సంస్కృత కళాశాల ఉండేది. వాంటెడ్గానే బ్రాహ్మణేతరులు సంస్కృతం నేర్చుకోవాలి అని ఒక కార్యక్రమం త్రిపురనేని రామస్వామి గారు మొదలుపెట్టాడు ఆ రోజుల్లో. అంటే సంస్కృతం అనే భాషని తమ కంట్రోల్లో పెట్టుకుని బ్రాహ్మలు ఒక రకంగా తాత్విక రంగంలో వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, దీన్ని బ్రేక్ చేయాలనేది ఆయన ప్రోగ్రాం. ఈ భావజాలం తాలూకా ప్రభావం ఎన్టీ రామారావు మీద ఉంది. ఆయన ఈ ప్రభావంతోనే 46 ప్రాంతాల్లో మెడ్రాస్ చేరాడు. చేరిన తర్వాత అక్కడ ఆయనకి పెరియార్ రామస్వామి యాంటీ హిందీ మూమెంట్ జరుగుతున్న టైం అది. ఆ మూమెంట్తో కనెక్షన్ వచ్చింది. దాంతో ఆయనలో ఒక హేతువాద దృక్పథం ఉండేది. బయటికి ఆయన కొంచెం భక్తుడిలాగా అలా కనిపించేవాడు, కానీ ఆయన ఇంటర్నల్ గా ఆ భావజాలంతో ట్రావెల్ ఉంది ఆయనకి, హేతువాద భావజాలంతో. అలాగే చార్వాక అనే పత్రిక రెగ్యులర్ గా చదివేవాడు ఆయన. ఇది మోదుకూరు జాన్సన్ గారు బయట ప్రపంచానికి చెప్పాడు ఒకసారి. దానవేరు సూరకర్ణ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ జరిగేటప్పుడు ఆయన వాంటెడ్ గానే కొన్ని సినిమాలు ఆ యాంగిల్లో తీశాడు. అలాగే తన భావజాల ప్రచారం కోసం తీసిన సినిమాలు ఏవి కూడా బయట బ్యానర్లలో చేయలేదు. ఆయన సొంత బ్యానర్స్, తన బ్యానర్లో తన డైరెక్షన్ లో మాత్రమే చేసుకున్నాడు. ఆయన ద్రవిడవాదాన్ని చాలా బలంగా సినిమాల్లో వినిపించాడు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనే టైటిల్తో తీసినటువంటి సినిమాలో రావణ పాత్ర పోషించి శూర్పణఖ ముక్కు చెవులు కోసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ప్రతి రామాయణ చిత్రంలోనూ ఉంటుంది అది. కానీ ఆ పట్టాభిషేకం సినిమాలో ఆ సీన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన రావణుడిగా రియాక్ట్ అవుతూ చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తాడు. అంటే అసలు దండకారణ్యాన్ని శూర్పణఖకి మేము అరణంగా ఇచ్చాం, ఆవిడికి సంబంధించిన వనిలోకి ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించవలే అంటాడు రామలక్ష్మణుడు. ఒకవేళ ప్రవేశిస్తే ప్రవేశించారు, శూర్పణఖ కొడుకు త్రిశూరుణ్ణి ఎందుకు చంపారు వాళ్ళు, దానికి ముందు సంజయషి చెప్పాలంటాడు. అలా చంపేసి పుత్రశోకంతో ఆవిడ ఏడుస్తుంటే ఆవిడొచ్చి ప్రణయకలాపాలు సాగించిందని ఎలిగేషన్ ఎలా చేస్తారు వీళ్ళు? ఒకవేళ స్వైర విహారిణిగా మేము అనుమతించాం కాబట్టి ఆవిడకి అది తప్పు కాదు, వాళ్ళ పద్ధతులకు అది విరుద్ధం అని తోస్తే తప్పదు, అది మీరు తప్పు చేస్తున్నారు, తగదు అని చెప్పాలి కానీ, అని హితవు చెప్పాలి కానీ ఓర్పరరాని విధంగా ఈ అత్యాచారానికి పాల్పడనగునా అంటాడు. అని ఇది
ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద దాడి చేయటానికి పూనుకున్నాడా రాముడు, అందుకోసమే వచ్చాడా అడవులకి? అలాగే ఆ మునిమృత్యుల సమాచారం, అంటే వాళ్ళు ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చామని చెప్తున్నారు మునులు, వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ రెక్కీ చేయటానికి వచ్చారు. దండకారణ్యంలో ఉన్న సంపదలకు సంబంధించిన సమాచారం అంతా అయోధ్యకు చేరేసి ఈ సంపదలను కబ్జా చేయటం కోసం రాముడు వచ్చాడు. కాబట్టి రాముడిని ఇలా చూడొద్దు, అతనేదో తల్లి కోరిక తీర్చడానికో తండ్రి మాట జవదాటకో ఇక్కడికి వచ్చాడు అనేది భ్రమ, అది కాదు. వాళ్ళు పొలిటికల్ ప్రోగ్రామ్ తో వచ్చారు ఇక్కడికి అని చెప్తాడు ఆ సినిమాలో డైలాగ్, యూట్యూబ్ లో ఉంది, ఇప్పుడు కూడా చూడొచ్చు ఎవరైనా. అంత పొలిటికల్ ఫిలాసఫీ ఐడియాలజీ ఉన్నటువంటి నాయకుడు ఆయన. అందుకని ఆయన సినిమాల్లో చాలా సినిమాల్లో ఈ ద్రవిడవాదం ఉంటుంది. ఆయన యమగోళ సినిమాలో డైలాగుల్లో కూడా ఈ ద్రవిడవాదాన్ని బలంగా వినిపిస్తాడు. ఆ తర్వాత విశ్వామిత్ర అనే సినిమాలో కూడా ఆయన వశిష్ఠుడిని టార్గెట్ చేసి బ్రాహ్మణవాదం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాడు. శపించుటకు చాండాల జన్మే దొరికినదటయ్యా అని చెప్పి వశిష్ఠుడిని నిలబెట్టి కడిగేసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది అందులో. ఇది ఇంకెవరి వల్ల కాదు, ఇది తెలుగు సినిమా రంగంలో ఎన్టీ రామారావు మాత్రమే ఈ వ్యవహారాలని మాట్లాడాడు, డైరెక్టర్ గాను రైటర్ గాను కూడా. అలాగే దానవీర సూరకర్ణ సినిమాలో ఆయన కులం గురించి మాట్లాడిన పద్ధతి, కులం గురించిన చర్చ అప్పుడు సమాజంలో జరుగుతోంది. దానికోసం అది జరుగుతున్న సందర్భాన్ని ఆయన పౌరాణికంలోకి తీసుకెళ్లి ఆ డిస్కషన్ ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఈ ఓపెన్ చేయటానికి ముందు దానవీర సూరకర్ణ సినిమాకి ముందు ఆయన కథానాయకుని కథానో సినిమా యాక్ట్ చేశాడు. దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అందులో ఒక సీన్ ఉంటుంది, అంటే ఆయన సినిమా యాక్టర్ గా నటించాడు, దానిలో సినిమా హీరో. ఆయన క్యారెక్టర్ సినిమా హీరో, చాలా క్యారెక్టర్లు చేస్తాడు. అందులో కర్ణుడి క్యారెక్టర్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. కుంతీదేవి వచ్చి నేనే నీ తల్లిని కాబట్టి నువ్వు పాండవుల్ని చంపొద్దు, వాళ్ళు నీ తమ్ముళ్ళు అవుతారు అని కర్ణుడి జన్మ వృత్తాంతాన్ని కర్ణుడికి చెప్పే సీన్ అది. అది ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నప్పుడు దానికి మోదుకూరి జాన్సన్ గారు డైలాగులు రాశాడు ఆ సినిమాకి. ఆయన ఒక ఆర్గ్యుమెంట్ కర్ణుడితో మాట్లాడిస్తాడు. ప్రతిభ అనే పేరుతో ఎంతమంది ప్రతిభ కలిగిన వారి జీవితాలని కాలరాస్తున్నారో తెలుసా మీరు అని కుంతిని అడుగుతాడు ఆయన. అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీ రాష్ట్ర కుటుంబాల్లోనూ మీ అగ్రకులాల్లోనూ పుట్టిన పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో అన్నీ నేర్పుతారు, కానీ ఈ సూత కులాల్లో పుట్టిన వాళ్ళకి ఇంట్లో పని చేసుకుని బతికే తల్లిదండ్రులు ఏమీ నేర్పరు. వాళ్ళకి నేరుగా గురువు దగ్గరకు వచ్చినప్పుడే విద్య అలవడుతుంది, కానీ గురువు దగ్గరకు వచ్చే నాటికే వాళ్ళు నైపుణ్యంతో వస్తారు. మీ కులాల్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి మాకు ఒక లైన్ మీద నుంచోబెట్టి పోటీ పెడితే వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా? వాళ్ళే గెలుస్తారు. అందుకని మాకు ప్రత్యేకంగా గుర్తింపు కావాలని కోరుకుంటున్నాం. రిజర్వేషన్ విషయాన్ని మాట్లాడతాడు అక్కడ. సూపర్ సార్, అసలు ఎక్కడ తీసుకెళ్లి కనెక్ట్ చేశారో చూడండి. అంటే అర్థం చేసుకుంటే ఎంత అంతరార్థం ఉంది దీనిలో, పొలిటికల్ అంతరార్థం. ఆ సీన్ యాక్ట్ చేసిన తర్వాత ఆయన దీన్ని విస్తరించి కర్ణుడి కథ సినిమా తీయాలి అని దానవీర సూరకర్ణ మొదలుపెట్టాడు. ఓకే, దానికి కనెక్షన్ మొదలు పెట్టినప్పుడు ఆయన జాన్సన్ గారినే అడిగాడు, నా సినిమాకి మీరే రైటర్ గా ఉండండి అంటే, అప్పటికి ఆయన 7-8 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందుకని డెడికేటెడ్ గా మీతో ట్రావెల్ అవటం నాకు కుదరదు, అందుకని మీరు చెప్తున్న పద్ధతి ప్రకారం ఆలోచిస్తే కొండవీటి వెంకట కవి గారు బెటర్ అనుకుంటున్నాను నేను అని ఆయన సజెస్ట్ చేశాడు. అప్పటికి పొన్నూరు సంస్కృత్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు ఆయన, కొండవీటి వెంకట కవి. ఉండగా ఈయన ప్రతిపాదన చేసినప్పుడు ఆయన నాకు తెలుసు అన్నాడు ఎన్టీ రామారావు. ఎలా తెలుసు అంటే, చారువాకలో రాస్తూ ఉంటాడు కదా, చారువాక చదువుతారా మీరు అంటే చదువుతాను, అలా బయటకు వచ్చింది. అలా చెప్పిన తర్వాత అప్పుడు కొండవీటి వెంకట కవి గారిని జాన్సన్ గారే పిలిపించి ఆయనకి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత రామారావు గారు ఒక వేదిక మీద చెప్పిన మాట ఇది, నాలో ఏ స్థాయి వేడి ఉందో
ఆ స్థాయి వేడి కలిగినటువంటి రైటర్ని నాకు పరిచయం చేశారు అని చెప్పాడు ఆయన ఓకే. కొండవీటి వెంకట కవి గురించి. ఉమ్. చెప్పి ఆయన తనకి సహాయకుడిగా కత్తి పద్మారావు గారిని తీసుకెళ్ళాడు. ఉహుం. ఆయన ఆ కాలేజీలో పనిచేస్తున్నాడు అప్పుడు. ఉమ్. వాళ్ళిద్దరూ కలిసి దానవేరు సూరకర్ణ సినిమాకి డైలాగులు రాశారు. ఉమ్. కొండవీటి వెంకట కవి గారు కత్తి పద్మారావు గారు కలిసి. ఉమ్. ఆయన దళితుడు, అవును. అలా నడిచినటువంటి ప్రయాణం అయింది. ఉమ్. అయితే ఇదే ఐడియాలజీతో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డబొట్లు పెట్టుకునే కనిపించేవాడు. శైవానికి గుర్తు, సౌత్కి గుర్తు అని. మహారాష్ట్రతో కూడినటువంటి దక్షిణాపథం కావాలి అనేది ఒక ఆలోచన ఉండేది ఆయనకి. ఓకే. అంటే వింధ్య పర్వతాలకు యువతలంతా దక్షిణాపథమే ఉమ్. అనే యాంగిల్ తీసుకుని పెరియార్ చెప్పిన మాట ఉమ్. అది తీసుకుని మహాదక్షిణాపథం అనే పేరుతో ఉమ్. ఇది విడిపోయి వేరే దేశం కావాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండేది. ఓకే. అందుకని మీ పార్టీ పేరేమిటి అని ఆయన అడిగినప్పుడు, ఆయన పొలిటికల్ పార్టీ పెడతానని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉమ్. ఐ వెంకట్రావు గారే అడిగాడు, మీరు పార్టీ పెడతానంటున్నారు, మీ పార్టీ పేరేమైనా అనుకున్నారా అని. ఉమ్. అడిగితే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు ఆయన చాలా క్యాజువల్ గా. అంతే, అదే ఇప్పటి వరకు నిలిచిపోయింది. అలా సడన్ గా చెప్పిన పేరు అది. అలా పార్టీ పేరు అనౌన్స్మెంట్ వచ్చేసింది బయటకు, రామారావు తెలుగుదేశం అనే పేరుతో పార్టీ పెడుతున్నాడు అని. ఉమ్. అలా ఏదైనా ఆయనలో ఒక ఆలోచన నడుస్తూ ఉండేది అవును. ఇంటర్నల్ గా. ఉమ్. అది ఆ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన తీసుకున్న విధానాలు చాలా మందిని కంగారు పెట్టేవి. అవును. అంటే నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు జరిగినప్పుడు ఉమ్. దానికంటే ముందు ఒక చరిత్ర సృష్టించాడు ఆయన. ఉమ్. రోడ్డు మీదకి రావటమే, అంటే పొలిటికల్ ఏరియాలో కాలు పెట్టడమే ఆయన ఒక చాలా స్పష్టంగా తన వైఖరి చెప్పాడు. ఉమ్. కేంద్రంలో అధికారం చలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే నా ప్రోగ్రాం అన్నాడు. ఓకే. ఓకే. దేశంలో ఫెడరల్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తున్నారు వీళ్ళు, ఉమ్. జాతి పోరాటాలు జరుగుతున్నాయి అప్పుడు. అవును. అంటే అస్సాంలో గణ సంగ్రామ పరిషత్ నాయకత్వంలో వేర్పాటువాద ఉద్యమం జరుగుతోంది. ఉమ్. అలాగే లాల్ డెంగా లాంటి నాయకులు ఉన్నారు అప్పుడు. ఈస్టర్న్ స్టేట్స్ లో ఉమ్. బోడోల్యాండ్ ఉద్యమం జరుగుతోంది, గుర్ఖాల్యాండ్ ఉద్యమం జరుగుతోంది బెంగాల్లో. అన్ని ఉద్యమాల బాటలోనే ఉన్నాయి. అలాగే ఖలిస్తాన్ పేరుతో మేము విడిపోతామని పంజాబ్ లో ఒక మూవ్మెంట్ జరుగుతోంది. ఆ టైంలో ఎన్టీ రామారావు పొలిటికల్ పార్టీ పెట్టాడు ఇక్కడ 82 మార్చి 29. రాజకీయ పార్టీ పెట్టి ఈయన వాటన్నిటి వాయస్లు ఈయన వినిపించాడు ఇక్కడ. వినిపించి నేను లీగల్ ఏరియాలో అంటే కాన్స్టిట్యూషనల్ పరిధిలో ఇదే అంశాల మీద దెబ్బలాట దలుచుకున్నాను అని చెప్పాడు. అది జనాల్ని కనెక్ట్ చేసింది ఆయనకి. కనెక్ట్ చేసింది, దాని నుంచి ఎక్కడ డీవియేట్ కాలేదు ఆయన. ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఫెడరలిజాన్ని ఎలా చంపేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. దాంతో జనాలు ఆయనతో ట్రావెల్ అయ్యారు, ఆయన ఆల్టర్నేటివ్ గా చూశారు. ఆల్టర్నేటివ్ గా చూడటం వలన 82 చివరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేశారు. ఇచ్చారు. 83 జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. అలా పొలిటికల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు జరిగినప్పుడు ప్రజాస్వామ్య ఉద్యమం అనే పేరుతో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు ఆయన. రోడ్డు మీదకి వచ్చి గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రాలను అస్థిరపరుస్తున్నటువంటి కాంగ్రెస్ అనే యాంగిల్లో పోరాటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనతో కలిసి నడిచింది. అద్వానీ, వాజ్పేయి వీళ్ళందరూ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన రాష్ట్రపతి భవన్ ముందు ఎమ్మెల్యేల ప్రదర్శన పెట్టినప్పుడు వీళ్ళందరూ నిలబడ్డారు అక్కడ. ఈ స్నేహాన్ని పురస్కరించుకుని ఆ తర్వాత జరిగినటువంటి ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో హన్మకొండలో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్టీఆర్ నిలబెట్టలేదు. అక్కడ బీజేపీ గెలుపుకి ఆయన సహకరించాడు ఒక రకంగా. ఆ తర్వాత వీళ్ళు ఈయన నేషనల్ ఫ్రంట్ అన్నాడు. ఈ నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు అద్వానీ గారు వచ్చి మాట్లాడాడు ఈయనతో. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేము ఉన్నాం కదా, మాతో ట్రావెల్ అవ్వచ్చు కదా అనేది ఆయన ప్రతిపాదన. ఆ రోజు ఈయన స్పష్టంగా చెప్పాడు, నేను జాతీయ పార్టీలతో నడవను. ఆ టైంలో మీరు నాకు సహకరించారు, ఆ సహకారానికి గాను నేను ప్రత్యుపకారం హన్మకొండ ఎన్నికల్లో నేను అభ్యర్థిని నిలబెట్టలేదు, అక్కడ వరకే. దానికి అది చెల్లు అయిపోయింది ప్రోగ్రాం.
ఇప్పుడు నా ఒరిజినల్ థియరీ చెప్తున్నారు మీకు. ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఫెడరలిజం బతకదు ఈ దేశంలో. ఓకే. అందుకని నేను నేషనల్ ఫ్రంట్ పెడుతున్నాను. మీరు ఇష్టపడితే పడండి, లేదు తిడితే తిట్టండి, నాకు అభ్యంతరం లేదు. నేనైతే ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు ఆయన బెజవాడలో. పెట్టి కాశ్మీర్ నుంచి ఆయన తీసుకొచ్చాడు, ఫారూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈయన ప్రోగ్రాం చెప్పాడు. ఇది మన కార్యక్రమం, మనం ఢిల్లీని కంట్రోల్లోకి తీసుకోవాలి, జాతీయ పార్టీలను పక్కకి నెట్టి, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండింటినీ పక్కకి నెట్టి ఢిల్లీని మన కంట్రోల్లోకి తీసుకుంటే తప్ప మన కథ నడవదు. అస్సాం సంగ్రామ్ పరిషత్ కూడా ఈయనతో పాటు వచ్చేసింది. ఈయన వాళ్ళని కూడా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఖలిస్తాన్ పంజాబ్ వెళ్ళాడు ఈయన. పంజాబ్ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అలా ప్రతి చోటకి ఎక్కడ వేర్పాటువాద ఉద్యమం ఉంటే అక్కడ రామారావు ప్రజెన్స్ ఉండేది. ఇలాంటి ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకున్న నాయకుడు ఆయనకి ముందు లేడు, తర్వాత లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో అంతర్భాగంగా మారిపోతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. ఇలా రాజకీయ రంగంలోనూ ఆయన ప్రత్యేకమే, సినిమా రంగంలోనూ ఆయన ప్రత్యేకమే. ఆయన కేవలం నటుడు కాదు, ఆయన దర్శకుడు, నిర్మాత, రచయిత. ఆయన స్క్రిప్ట్లు ఆయనే రాసుకునేవాడు, రచయితల సహకారం తీసుకునేవాడు. ఆయన రాసుకున్నటువంటి స్క్రిప్టే శ్రీరామ్ పట్టాభిషేకం, ఆయన డిజైన్ చేసుకున్న స్క్రిప్టే దానవేరు సూరకర్ణ. విశ్వామిత్ర సినిమా నాగభైరవ కోటేశ్వరరావు గారిని తీసుకుని ఆయన సహకారంతో రాసుకున్నాడు. ఇలా ప్రతిదీ ఒక పొలిటికల్ ఐడియాలజీ, ఒక ఫిలసాఫికల్ ఐడియాలజీ నేపథ్యంలోనే నడిచేవి ఆయన సినిమాలు కానీ ఆయన రాజకీయాలు కానీ. అందుకని ఆయన 103వ జయంతి ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడినా అంటే ఆయన చాలా గొప్పవాడు అని మాట్లాడే వాళ్ళే తప్ప ఒరిజినల్ గా ఎన్టీఆర్ ఏమిటి అనేది, ఆయన ప్రోగ్రామ్ ఏమిటి, ఆ ప్రోగ్రామ్ ని కొనసాగిస్తున్నవాడు ఎవడు అనేది ఎవరి దగ్గర మాటలు లేవు ఎవరి దగ్గర కూడా. ఆయన పార్టీ పెట్టాడు, 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు, ఇదే గొడవ. అంటే నిజానికి 77వ సంవత్సరం ఆయన లైఫ్ లో ఒక స్పెషల్ ఇయర్ అది. అంటే ఆయన 77 జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది. అది సెన్సేషనల్ హిట్ సినిమా. అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో అడవి రాముడు రిలీజ్ అయింది. అది తెలుగు సినిమా స్టామినా అని ప్రపంచానికి చెప్పింది. 4 కోట్లు వసూలు చేసిన సినిమా అది. అప్పటికి బాలీవుడ్ లో షోలే లాంటి సినిమా 5 కోట్లు, అది జాతీయ మార్కెట్ లో 5 కోట్లు అంటే లోకల్ మార్కెట్ లో 4 కోట్లు వసూలు చేశారు. అందుకని అదొక స్పెషల్ సినిమా. దాని తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ లో యమగోళ సినిమా రిలీజ్ అయింది. ఒకే సంవత్సరం 3 రజతోత్సవ సినిమాలు. అక్కడి నుంచి 82 మార్చి 29న ఆయన కెరియర్ ముగిస్తున్నాను అని చెప్పే వరకు అదే విజయ పరంపర కొనసాగింది. ఆ విజయ పరంపర మీదుగా అలా అంటే చివరి టైంలో కూడా ఆయనకి బొబ్బిలి పులి ఆ సినిమా, తర్వాత నా దేశం అని బాపయ్య గారి డైరెక్షన్ లో చేసిన సినిమా, అది పొలిటికల్ ఐడియాలజీతో ఉండే సినిమాలే. బొబ్బిలి పులిలో కోర్టు సీన్ అనేది రామారావు గారు ఆయన డ్రైవ్ చేసి రాయించుకున్నటువంటి సీన్ అది. దానిలో ఆయన ఎందుకు ఆ సీన్ తీయటానికి వారం రోజులు స్క్రిప్ట్ కి టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే కొత్త పాయింట్ చెప్పాలి మనం ఇక్కడ అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అదేంటంటే ఫైనల్ గా నేను యుద్ధ రంగంలో కొన్ని వేల మందిని చంపాను, అప్పుడేమో నాకు బిరుదులు ఇచ్చి సత్కరించారు, ఇప్పుడు మన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు మన దేశం వాళ్ళే అని నేను బయటకు వచ్చిన తర్వాత 3 చంపాను, చంపితే నాకు ఇప్పుడు ఉరిశిక్ష వేస్తున్నారు, ఇది ఎలా సబబు అని అడుగుతాడు జడ్జిని. అడిగితే యుద్ధ రంగంలో మీరు చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు ఆయన. అక్కడ కీలకమైన డైలాగ్ ఉంటుంది. అంటే మన దేశానికి శత్రువులే కావచ్చు కానీ
వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా ఎవరానర్ అంటాడు. అవును అయి ఉండొచ్చు అంటాడు జడ్జి గారు. అవును వాట్ అయి ఉండొచ్చు అంటాడు అని. ఏదో ఒక దేశానికి దేశభక్తులైన వాళ్ళని చంపితేనేమో నువ్వు బిరుదులు ఇస్తావా? అవును నీ దేశానికి నీ వాళ్లే ద్రోహం చేస్తున్నారని చంపితే ఉరిశిక్ష చేస్తావా? ఇంకా ఈ దేశం ఎలా బాగుపడుతుంది అంటే సూపర్ సార్. అది ఆ సీన్ ఊహించడం కూడా చాలా కష్టం. అవును ఇలాంటి సీన్లు అంటే ఆయన అడిగేవాడు. అవును అంటే కథలో ఆ యాంగిల్ ఉంటే యమగోళప్పుడు కూడా అవును ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారిని ఆయన అడిగినవి రెండే కోరికలు. ఒకటి రైటర్ సెట్ లో ఉండాలి, అవును రైటర్ సెట్ లో ఉండాలి ప్రతిరోజు. అవును అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా కేవీ రావు గారిని తీసుకోండి అన్నాడు ఆయన. ఓకే మీరు డైరెక్టర్ ఎవరినైనా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కేవీ రావు ఉండాలి. అంటే ఆయన కార్టూనిస్ట్, అవును అవును ఆయనకి పొలిటికల్ ఫైర్ ఉండేది. అవును అందుకని నరసరాజు గారు కేవీ రావు వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఆ రోజు జరిగే సీన్ ఎలా డ్రైవ్ అయితే బాగుంటుంది అనేది ఒక వ్యూహం చేసుకుని చేద్దాం సినిమా అని. దానిలో ఓపెన్ గా చిత్రగుప్త ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు. అలాగే ఇంకొక సీన్ ఉంటుంది దానిలో, ఒక డాక్టర్ ని బోన్ లోకి ప్రవేశపెడతారు ఎముడి ముందు. ప్రవేశపెట్టిన తర్వాత ఏమిటి తను చేసిన నేరం అని అడుగుతాడు ఎముడు. ఇతను పెళ్లి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు ఆయన. అంటే తీసుకొచ్చారా అనగానే అలా ఎలా చేశాడు ఇతను అని అడిగితే ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడు. అతను ఏ పరిస్థితుల్లో ఆ నేరం చేశాడో అడగరా మీరు అని అడుగుతాడు. ఏంటి ఆ పరిస్థితులు అంటాడు ఎముడు. అంటే చెప్పవయ్యా అంటాడు. అనగానే డాక్టర్ చెప్తాడు, నెలకి ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వనన్నారండి, మరి పిల్లలు గలవాడిని ఏం చేస్తాను అంటాడు ఆయన. అనగానే ఎవరు ఆ మాట అంది అంటాడు ఎముడు. ప్రభుత్వం అంటాడు ఆయన. వెంటనే రామారావు ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చేసిన నిర్వాకం వాస్తవమే, కానీ ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడి నిర్వాకం అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటాడు. అంటే సంజయ్ గాంధీ అనేది ఆయన ఉద్దేశం. ఇంత ఓపెన్ పొలిటికల్ డైలాగ్స్ సినిమాల్లో నడిచేవి, డెప్త్ నడిచేది. అవును నిజంగానే సార్. సినిమాలా చూసేవాళ్ళు కాకుండా ఆయన ఒక పొలిటికల్ యాంగిల్ లో మాత్రమే సినిమాలను దర్శించేవాడు. మొదలైపోయింది యుద్ధం. ఆయన సొంత బ్యానర్ పెట్టి సినిమాలు తీయటం మొదలు పెట్టినప్పుడు రెండో సినిమానే తోడు దొంగలు అనే సినిమా చేశాడు. ఆయనే విలన్ ఆ సినిమాలో. ఒక రైస్ మిల్లర్ గా యాక్ట్ చేశాడు, వయసు మళ్ళిన పాత్ర. అది యోగానంద్ గారితో డైరెక్షన్ చేయించుకున్నాడు ఆయన. రైస్ మిల్లర్లు రైతులను ఎలా దోపిడీ చేస్తారు అనేది సినిమా. సార్ మేజర్ చంద్రకాంత్ కూడా అది కూడా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది దానిలో. అంటే అది రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత చేసిన సినిమా, చివరి సినిమా అది ఆయన. అయితే ఆయన ప్రారంభం నుంచి ఆయన కాన్షియస్ గా సొంత బ్యానర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి NAT నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో నాటకాలు వేసేవాడు ఆయన. సినిమాల్లోకి వెళ్ళటానికి ముందు AC కాలేజీ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో అదే పేరుతో సినిమాలు తీసాడు ఆయన. తర్వాత ఆ బ్యానర్ లో వచ్చిన ప్రతి సినిమా పొలిటికల్ పర్స్పెక్టివ్ తోనే ఉంటుంది. తన అభిప్రాయాలు వేరే నిర్మాతల మీద రుద్దటం అనేది చాలా తక్కువ. ఒక 2-3 సినిమాల విషయంలో కనిపిస్తుంది అది. అది కూడా తనకు చొరవ ఉన్న నిర్మాతలు అయితే చెప్పేవాడు, లేకపోతే పట్టించుకునేవాడు కాదు. దాసరి గారితో ఆయనకు ఒక లింక్ ఉంది. అంటే భీమ్ సింగ్ అనే రామారావు గారితో సినిమాలు చేసిన డైరెక్టర్ దగ్గర ఈయన అసిస్టెంట్ గా పనిచేసేవాడు. అప్పుడు కనెక్షన్ ఉంది ఆయనకి దాసరితో. అందుకని ఆయనతో సర్దార్ పాపారాయుడు అనే సినిమాకి సహకరించాడు ఆయన. బొబ్బిలి పులి అనే సినిమా కూడా సహకరించాడు. అంటే సీన్ ఎలా డ్రైవ్ అవ్వాలి అనేది తన పర్స్పెక్టివ్ చెప్పేవాడు. చెప్పాక ఆ పద్ధతిలో రాసేవాళ్ళు. వాళ్ళు రాస్తే ఈయనకి ఈజీగా ఉండేది. అది తన పాత్ర అన్నట్టుగా చేసేవాడు ఆయన. అలా ఆ బిలాంగింగ్నెస్ తో కనిపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి ఎన్టీఆర్. అడవి రాముళ్ళు చాలా మెకానికల్ గా ఉంటాడు ఎన్టీ రామారావు గారు. అది చాలా పెద్ద హిట్టే గానీ చాలా మెకానికల్ గా ఉంటాడు. యమగోళలో చాలా ఆహ్లాదకరంగా ఉంటాడు. అంటే ఆయనకి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ అది. అలాగే కర్ణ సినిమా ఆయనకి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ అది. సబ్జెక్ట్ కనెక్ట్ అయితే హీరోలో తేడా కనిపిస్తుంది. అది రామారావు గారు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ఆయనకి సబ్జెక్ట్ కనెక్ట్ అయిపోతే చెలరేగిపోతాడు. అలాంటి ఒక అరుదైన హీరో ఆయన.
ఒక అరుదైన రాజకీయ నాయకుడు. అవును. ఈరోజు 103వ జయంతి. ఉమ్, నిజానికి ఎన్టీ రామారావు గారి రాజకీయ తాత్విక చింతన మీద ఒక పరిశోధన జరగవలసినటువంటి అవసరం అయితే ఉంది. సార్ చిన్న క్వశ్చన్ ఫైనల్ గాను, అంటే జనరల్ గా కొంచెం ఆయన పోలికలతో ఉండే మనిషి అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఉంటారు. ఈ రోజు చాలా మంది కూడా అక్కడ నెక్స్ట్ సీఎం ఆయనే అనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ అరుపులు కేకలు విన్నాం. సో ఎందుకు వచ్చిందంటారు? ఎవరు చేయించుంటారు? నిజంగానే ఫ్యాన్స్ గా కోరుకుంది అనుకోవచ్చు. అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గతంలో తెలుగుదేశం వేదిక మీద నుంచి ఆయన మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడించాడు ఆయనతో. అప్పటికింకా లోకేష్ ఎమర్జ్ కాలేదు. 2009 ఎన్నికల్లో ఎన్టీ రామారావు సేవలు వాడుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు లోకేష్ పొలిటికల్ గా ఎమర్జ్ అయ్యాడు. అతనికి పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. అలాగే ప్రభుత్వ పగ్గాలు కూడా అప్పచెప్పే అవకాశం ఉందని బయట చర్చ జరుగుతోంది. అది జనవరి నుంచి మార్చి లోపు జరుగుతుంది వచ్చే సంవత్సరం అని కూడా ఒక టైం బౌండ్ ఫిక్స్ అయి ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ సేవల్లోకి తీసుకెళ్లిపోతోంది బీజేపీ అనే మాట కూడా వినిపిస్తోంది. అందులో భాగంగానే మొన్న 2 గంటలు నరేంద్ర మోడీ గారు ఆయనతో చర్చించాడు అనేది కూడా బయట వచ్చేసింది. కాబట్టి ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ లోపలికి తీసుకెడితే ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది, అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వాంటెడ్ గానే అతను దూరం పెడుతున్నారు వాళ్ళు. మరి కొత్త పార్టీ పెడితేనో సార్ ఇన్ కేస్ పెట్టే అంటే నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త పార్టీకి వాక్యూమ్ ఉంది. అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏతోనే ఉన్నాయి. అది వైసీపీ ఎన్డీఏలో ఫిజికల్ గా లేదు, కానీ వాళ్ళు ఎన్డీఏ పట్ల వినయంగానే ఉంటున్నారు. ఏ రోజున వాళ్ళు అటాచ్మెంట్ అయితే ఉంది. ఏ రోజున కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద స్ట్రైట్ విమర్శ చేయలేదు. నిన్న మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ సర్ అనే దాని గురించి నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో మొదటిసారి గొంతు లేపి మాట్లాడాడు సూచనప్రాయంగా. అది ముందుకు వెడతాడా లేకపోతే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడా అనేది తెలియదు. తెలుగుదేశం జనసేన 2 ఫిజికల్ గానే ఎన్డీఏ కాంపౌండ్ లో ఉన్నాయి. కాబట్టి యాంటీ ఎన్డీఏ స్టాండ్ తో ఒక ప్రాంతీయ పార్టీ ఎవరైనా పెడితే నిలబడడానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. ఒక నోన్ ఫేస్ కావాలి, అంటే జనాల్ని తన వైపు రాబట్టుకోగలిగినటువంటి ఓ చరిష్మాటిక్ ఫిగర్ కావాలి. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలని 81 నుంచి ఒక ప్రయత్నం మొదలై నాదెండ్ల భాస్కర్ రావు ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో. అది వర్కౌట్ అవలా. రామారావు గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా పుంజుకుంది. జనాలను ఆయన రాబట్టుకోగలిగాడు, మాట్లాడగలిగాడు, వర్కౌట్ అయ్యింది అది. అందుకని ఒక చరిష్మాటిక్ ఫిగర్ ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్ గా. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు ఏపీలో అద్భుతమైన అవకాశం ఉంది. యాంటీ ఎన్డీఏ స్టాండ్ తో వెళ్ళి సీరియస్ గా ఎన్నికల సంస్కరణలు మాత్రమే, అంటే రాజ్యాంగ సంస్థల్ని తన పావులుగా వాడుకుంటూ వాళ్ళు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు చేస్తున్న విచిత్ర విన్యాసాల వరకే పరిమితమై గొడవకు దిగినా గానీ జనాలు ఆయన్ని భుజం మీద పెట్టుకుంటారు.